మచిలీపట్నంలోని గొడుగుపేటలో రామ్రాజ్ వస్త్ర షోరూం ప్రారంభమైంది. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపరాజు, జనసేన నాయకులు గడ్డం రాజు పాల్గొన్నారు. 43 సంవత్సరాలుగా భారత సంస్కృతిని కాపాడుతూ కేవలం దక్షిణ భారతదేశంలోనే 400 షోరూమ్స్తో రామ్రాజ్ తన సత్తా చాటుతోంది. నటపాకండి ఫోన్ తో తీసి నడతారు. అతివల కోసం పలు రకాల వస్త్రాలను అందిస్తోంది. అలాగే 250 వెరైటీ ధోతీలు అందిస్తూ రామ్రాజ్ కాటన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ షోరూం ఇప్పుడు మచిలీపట్నంలో మొదలు కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామరాజు షోరూం బ్రాండెడ్ మన మచిలీపట్నం నగరానికి ఒక మణిహారం ఖచ్చితంగా అయి తీరుతుంది. మచిలీపట్నం ప్రజలందరికీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద బ్రాండ్ ఇమేజ్ గలటువంటి రామరాజు మనకు రావటం మరి మన నగరానికి శోభను చేకూర్చే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు. మంచి క్వాలిటీతో, మంచి మన్నికతో, మరి రాజీ పడకుండా మంచి వస్త్ర శ్రేణిని మరి ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి రేట్లో అందించేటువంటి సంస్థ ఇది. అటువంటిది మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మనకి రావడం చాలా సంతోషం, చాలా శుభపరిణామం. ఈ సంస్థ ఇంకా అంచెలంచెలుగా ఇంకా పెరగాలని, అందరికీ కూడా మంచి వ్యాపార నాణ్యత గల విలువైనటువంటి వస్త్రాలని తక్కువ ధరకే అందజేయాలని కోరుకుంటూ ఈ యొక్క మచిలీపట్నం షోరూమ్ మనం చూసుకున్నట్లయితే రమ్యం శారీస్ అనే స్త్రీలకు సంబంధించి ప్రత్యేకంగా మనం ఈ యొక్క డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, అట్లాగే శారీస్ అత్యంత తక్కువైన ధరలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే లిటిల్ స్టార్ అనే సెగ్మెంట్ తో మనకి చిన్నపిల్లలకి ధోతిని కల్చర్, అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి దాదాపు 18-20 సంవత్సరాల పిల్లల వరకు కూడా ధోతి అనే కల్చర్ ని కూడా వాళ్ళకి అలవాటు చేయడం కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మీ ఇంటి పెళ్లి వేడుకలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్లి వేడుకలకు పట్టు వస్త్రాలు కూడా ఇక్కడ ఈ యొక్క రామరాజ్ కాటన్ మచిలీపట్నం షోరూమ్ లో మనకి పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారని నేను తప్పనిసరిగా కోరుకుంటున్నాను.